కోడదిలో అండర్ బ్రిడ్జ్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆ గ్రామస్తులు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ఆయనతో మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన కంది శ్రీనివాసరెడ్డి రైతులు, వ్యవసాయ కూలీలకు ఇబ్బందికరంగా మారిన దృష్ట్యా యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎన్ని మార్లు విన్నవించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే తెలిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో కోడది గ్రామంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ వల్ల అక్కడ నీళ్లు నిండడం వల్ల ఒక పెద్ద వాగులాగా జమై అనేక రైతులు పొలాలకి చేన్లకు పోయే వాళ్ళు భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దినదిన గండంగా బ్రతుకుతున్నారు. అనేక సార్లు విజ్ఞప్తులు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని బాధతో ఉన్నారు వాళ్ళు. తక్షణం కలెక్టర్ గారికి, సంబంధిత రైల్వే అధికారులకి, సంబంధిత రోడ్లు భవనాల డిపార్ట్మెంట్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక డిపార్ట్మెంట్ చేసే పని నెపం ఇంకొకళ్ళ మీద వేయకుండా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా. కోడది గ్రామంలో దాదాపు 1000 మందికి పైగా రైతులు, కష్టజీవులు, రెక్కాడితే కానీ డొక్కాడినోళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల అరచేతిలో ప్రాణం పెట్టుకొని చేనులకు పోతున్నారు. ఎక్కడ నీళ్ళలో మునిగిపోతామో అని. ఖచ్చితంగా ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ని, అడిషనల్ కలెక్టర్ని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.